పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనంలో దేవుని యొక్క రాకడ కొరకై, దేవుని యొక్క జన్మదినం కోసమై, దేవుడు మనతో వాసము చేసేందుకై మార్గమును సిద్ధపరచండి అని తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరము ఆగమన కాలంలో 2వ ఆదివారం అయితేనేమి, 3వ ఆదివారం అయితేనేమి, ఏదో ఒక ఆదివారం బాప్తిస్మ యోహాను గారి సందేశాన్ని మనమందరం కూడా వింటున్నాం. దేవుని రాకడకై మనమందరం కూడా మన జీవితంలో కూడా ఒక ఆత్మీయమైన మార్గాన్ని సరిచేసుకుంటున్నాడు. మన జీవితము కొనసాగాలి అంటే ఒక మార్గం ఉండాలి. ఆ మార్గం లేనిదే గమ్యము లేదు. ఈ ఆగమన కాలంలో నీవు నేను మార్గ యాత్రను సాగిస్తున్నాం. పరిశుద్ధులను చేసేందుకు, పవిత్రులుగా మారేందుకు, ఆ క్రీస్తు భగవంతుని మనం మన హృదయాల్లోనికి స్వీకరించుకునేందుకు ఈ మార్గాన్ని మనం కూడా సిద్ధపరుచుకుందాము, ప్రయాసపడదాము. ఆ క్రీస్తు భగవంతుని మన కుటుంబాలలోనికి, మన మనసులోనికి ఆహ్వానించుకుందాము. అందుకు కావాల్సినది ఆ కృప, ఆ దీవెన ప్రభు మనకందరికీ కూడా ఈరోజు పాల్గొని ప్రార్థించినటువంటి సమర్పించినటువంటి ఈ దివ బలిపూజ ద్వారా మనకందరికీ కూడా కలిగించాలని, నీవు నేను ఎందుకు యోగ్యులు కావాలని, బలహీనత వలన మనము చేసేటువంటి తప్పిదములను పొరపాటును అన్నిటి కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రభు పశ్చాత్తాపమును కోరుకుంటాము. సర్వశక్తి గల సర్వేశ్వరు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. రానున్న నీ కుమారుని కలుసుకుని నిమిత్తము ఉత్సాహముతో వచ్చు మమ్ములను ఇహలోక దుఃఖ దురితము లేని ఆటంకపరచుకుందునుగాక. మేము దివ్య జ్ఞానముతో నింపబడిన వారమై నీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించి పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. మొదటి పట్టణము బారూకు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనము. మొదటి పట్టణము బారూకు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. యెరూషలేము, నీవు విచార వచనములను తొలగించి దైవ వైభవముని శాశ్వత సౌందర్యమును ధరింపుము. నీవు దేవుని నీతి వస్త్రము కప్పుకొనుము. నిత్యుడైన దేవుని వైభవమును కిరీటమును తలపై పెట్టుకొనుము. దేవుడు ఆకాశం క్రింద నరులకెల్లా నీ సౌందర్య వైభవమును చూపించును. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడయుదాను అని ఆయన నీకు శాశ్వతంగా పేరు పెట్టిన. యెరూషలేము, నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రమైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడవ నుండి కొనివచ్చును చూడుము. ప్రభు తమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనినను వారు ప్రమోదము చెందుతురు. పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకుని పోగా వారు కాలినడకన వెళ్ళిపోయింది. కానీ దేవుడిప్పుడు వారిని నీ చెంతకు తీసుకొని వచ్చుచున్నాడు. రాజ వైభవంతో జనులు వారిని మోసుకొని వచ్చుచున్నాడు. ఇశ్రాయేలు దైవ మహిమతో సురక్షితంగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములు, శాశ్వత నగరములు చదును చేయవలనని, లోయలను పూర్తి నేలను సమతలము చేయవలనని దేవుడు ఆజ్ఞాపించాను. దేవుని ఆనతిపై సుగంధ వృక్షములతో కూడిన అడవులు పెంపు చెంది ఇజ్రాయేలుకు నేడునిచ్చును. దేవుడు ఇజ్రాయేలును తోడుకొని వచ్చును. ఆయన కృప నీతి వారిని నడిపించుకొని వచ్చును. ఆయన మహిమాన్విత కాంతి వారినంటి ఎందును. వారు మహా ఆనందముతో తిరిగి వచ్చును. ఇది ప్రభువు వాక్కు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు ఫలించరహితులను నిర్దోషులుగా అగుదురు. 2వ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా,
నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుందును. ఏలైనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణం. కనుక మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణమగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముతున్నాను. యేసుక్రీస్తు హృదయము నుండి వెలువడి ప్రేమతో నేను మిమ్ము ఎంతగానో ప్రేమించుచున్నాను. దేవుడే నాకు సాక్ష్యము. జ్ఞానముతోనూ అన్ని విధములలో వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లుననియే నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషం లేని వారుగాను నిర్దోషులుగాను ఉండగలుగుతారు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు ఉత్తమ గుణములచే మీ జీవితములు నింపబడును. ఇది ప్రభువాకు. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా 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 ఘన మహిమ స్తుతి ఆరాధన హల్లెలూయా 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 ఘన మహిమ స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 3వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము. యూదయ మందరమునకు పోంతు పిలాతు పాలకుడు, గలిలయాకు హేరోదు, ఇతూరయ త్రికోనితీసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనేకు లీసాన్య అధిపతులు, అన్న కైఫ ప్రధాన అర్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకరయ కుమారుడు యోహానునకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రదేశములంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్ము పొందవలెనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు రాయబడెను: ప్రభు మార్గమును సిద్ధమనప్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలీడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమంగా చేయబడును, కరుకు మార్గములు నునుగు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. ఇది క్రీస్తు సువిశేషము. స్తుతి కలుగును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల 2వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాం. మనకందరికీ సర్వసాధారణంగా తెలిసినట్లుగా ఈ ఆగమన కాలము ఒక నిరీక్షణ కాలము, ఒక ఎదురు చూపు చూసేటువంటి యొక్క కాలము.
ఆ నిరీక్షణ, ఆ ఎదురు చూపు దేనికోసమో, ఎవరి కోసమనగా లోక రక్షకుడైనటువంటి యేసు జన్మదినం కోసము, ఆ భగవంతుని కోసము ఈ నిరీక్షణ, ఈ ఎదురు చూపు. ప్రియ సహోదరి సహోదరుల, అలా కొన్ని ఏళ్లుగా ఎదురు చూసినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదురు చూపు ఫలించింది. నిరీక్షణ ఫలితానికి అనుభవించింది. ఆ దరిదాపులోకి వచ్చినది. అది ఒక నగ్న సత్యంగా ఫలించినప్పుడు ఆ నగ్న సత్యాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలకు, ఎదురు చూపుతో ఉన్నటువంటి ప్రజలకు కనుచూపుగా, కనుమేరగా, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించేటువంటి గొర్రెపిల్ల, లోక రక్షకుడు, మీరు ఎదురు చూసినటువంటి అద్భుత వ్యక్తి అని పరిచయం చేసే వ్యక్తే ఈరోజు నీవు నేను స్మరించుకొని, ధ్యానించుకొని, ఆయన అడుగు జాడలను, ఆయన మనస్తత్వములను, ఆయన లక్షణాలను అలవర్చుకునేందుకు ప్రయత్నించేందుకే ఈరోజు ఈ దేవాలయంలో నీవు నేను గుమిగూడి ఉన్నాను. ఆయనే బాప్తిస్మ యోహాను గారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన ఒక బ్రాండ్ మనము చెప్పుకోవచ్చు. ఈయన యొక్క క్రైస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, ప్రతినిధిగా అని మనము చెప్పుకొనవచ్చు. ఈనాడు సువిశేష పట్టణంలో మనము కొంతమంది వ్యక్తుల ప్రాంతాలను, పాలిత ప్రాంతాలను, ఆ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులను, ఉన్నత అధికారులను, మత పెద్దలను మనము చదివి విన్నాము. వారితో పాటు కూడా ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు కూడా చెబుతుంది. ఆలోచించుకుందాము. ఆ రాజకీయ వ్యక్తులతోనూ, ఆ దేశాన్ని ప్రజలను పరిపాలించినటువంటి ఈ పాలకులతోనూ, ఈ మత పెద్దలతోనూ, ఇదిగో క్రీస్తు భగవంతుని యొక్క మార్గము సరిచేసేటువంటి ఈ బాప్తిస్మ యోహాను గారికి ఎంత ప్రాముఖ్యత ఉందో. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలను పరిపాలించేందుకు, ఆ దేశ ప్రజలు శాంతి సమాధానాలు, ఆ దేశ ప్రజల జీవిత విధానాన్ని సరిచేసేందుకు అధికారం కలిగినటువంటి వ్యక్తులే ఈ రాజకీయ నాయకులు. ఆత్మీయంగా బలపడేందుకు, శాంతి సమాధానంతో నింపుకునేందుకు, దైవ ప్రణాళిక ప్రకారం నిర్ణయించుకునేందుకు, జీవించేందుకు పాలనను పాల్పొందించేది మత పెద్దలు. వారితో పోల్చున్నటువంటి వ్యక్తే ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బాప్తిస్మ యోహాను గారు ఆ ప్రజలతోనూ, ఆ ప్రాంతములతోనూ నీకు నాకు బోధించేటువంటి శుభవార్త, నీకు నాకు మళ్ళీ జ్ఞాపిక చేసి, గుర్తు చేసుకుని, ఇదిగో మీ జీవితాన్ని సరిచేసుకోరండి అని తెలియజేసేటువంటి వక్త ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు. యెషయా ప్రవక్త 40వ అధ్యాయము 3-4వ వచనంలో ఈ విధంగా మనకు సెలవిస్తున్నాడు, పలుకుతున్నాడు. ఇదిగో మీ మార్గంలో సరిచేసుకున్నాడు, పర్వతములన్నింటినీ కూడా సమంగా చేయమంటున్నాడు, వక్ర మార్గములను సక్రమంగా చేయమంటున్నాడు. ఇది ఏది చేసినప్పటికీ కూడా దేవుడు మన హృదయంలోనికి రాలేడు. ఇది ఏది మనం పాటించినప్పటికీ కూడా క్రీస్తు భగవంతుడు మళ్ళీ మన హృదయంలో, మన కుటుంబంలో జన్మించాడు. ఎక్కడో ఏదో ఒక స్థలము కోసము ఎత్తులాడుతూనే ఉంటాడు. ఇదిగో నీవు నేను ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారి స్వరము విని సరి చేసుకునవలసినది, సమము చేసుకునవలసినది, సక్రమంగా పాటించవలసినది. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనము. దొంగతనము, దురాశ, వైశ్యము, మోసము, దోహము, అహంభావం, ఇలాంటి చెడు స్వభావము నీవు సరిచేస్తున్నప్పుడే క్రీస్తు భగవంతుడు ఈ లోకంలో జన్మించాడు. ఆయన రక్షణకు, నిరీక్షణకు ఎదురు చూసిన మనందరి చూపులు ఫలితమవుతున్నాయి, మనందరి ఫలితాలు అనుభవించబోతున్నాము. అందుకే ప్రియ సహోదరి సహోదరుల, ఈ యొక్క స్వరమును నీవు నేను వినాలంటున్నాడు, ఈ యొక్క ఆజ్ఞను నీవు నేను పాటించాలంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుల, ఈ యొక్క సువిశేష పట్టణంలో ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు తనకు తానుగా ఈ లోకంలోకి వచ్చినప్పటికీ కూడా అది దైవ ప్రణాళిక ప్రకారము జరిగింది. ఈయన గురించి కూడా పరిశుద్ధ గ్రంథ పఠనం మనకు సాక్షులుగా నిలబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుల, యోహాను సువార్త 1వ అధ్యాయము 6 నుండి 8వ వచనముల వరకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇదిగో
కుమారుడు ఈ లోకంలోనికి రాబోతున్నాడు. ఆయనే యోహాను గారు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నీవు నేను ఎదురు చూసినటువంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆ పరిచయం చేసినటువంటి వ్యక్తి యోహాను సువార్త 35 నుండి 37 వచనం వరకు మనము చూస్తున్నాం. ఇదిగో నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, నేను మీ నీటితో మిమ్మల్ని శుభ్రపడుతున్నాను, నేను నీటితో మీరందరినీ కూడా కడిగేస్తున్నాను. ఇదిగో నా తర్వాత రానటువంటి వ్యక్తి మీ మధ్యలో ఉన్నాడు. ఆయన ఆత్మతో శుద్ధి చేయలేదు, ఆయన ఆత్మతో కడిగి వేయలేదు, ఆయన పాద రక్షములకు నేను విప్పుడనైనను యోగ్యుడని కాదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అలా వేరెత్తి ఇదిగో లోకం యొక్క పాపములను పరిగణించి యేసు దేవుడు అని వేరెత్తి చూపించినటువంటి ఆ ప్రభుని నీవు నేను ఎలా స్వీకరిస్తున్నాను? ఆత్మపరిచయం చేస్తున్నాను. ఇంత గొప్పదైనటువంటి వ్యక్తి, ప్రముఖుడైనటువంటి వ్యక్తి, దేవుని ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంత గొప్పగా స్వరమెత్తి ధైర్యంగా సాహసంతో ఉత్సాహంతో క్రీస్తు భగవంతుని మనకు చూపించినప్పుడు మన మధ్య మనతో ఉన్నటువంటి ఆ క్రీస్తు భగవంతుని నేను ఎలా స్వీకరిస్తున్నాను? ఈ ఆగమన కాలంలాగా క్రీస్తు భగవంతుడు మన మధ్యలోనికి వస్తున్నాడు, పోతున్నాడు. ఆయనను అనుభవించుకోలేకపోతున్నాము, ఆయనను ఆస్వాదించలేకపోతున్నాము, ఆయనను తాకలేకపోతున్నాము, ఆయనను ఆత్మీయమైన కన్నులతో చూడలేకపోతున్నాము, శారీరకమైనటువంటి కన్నులతో ఆయనను చూడలేకపోతున్నాము, మాటను వినలేకపోతున్నాము, ఆయన స్వరాన్ని మనము గ్రహించలేకపోతున్నాము, ఆయన మనము వెంబడించలేకపోతున్నాము. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను సమతలము చేయవలసినది, ఈరోజు నీవు నేను సక్రమంగా మార్చవలసినది, ఈరోజు నీవు నేను మార్చవలసిన యొక్క మార్గము ఈ యొక్క పర్వతాలు, ఈ యొక్క కొండలు, ఈ యొక్క గుట్టలు, లోయలు కాదు, మన హృదయాన్ని నీవు నేను సరి చేసుకునవలసినది. ఆ హృదయాన్ని సరిచేసుకుని ప్రవర్తన కలిగి దైవ అనుగ్రహానికి యోగ్యులంటున్నాడు. అందుకే తల్లి శ్రీసభ ప్రత్యేకమైన కాలంగా నిర్ణయించి ఇది ఒక ఆగమన కాలము, క్రీస్తు భగవంతుడు వస్తున్నాడు, మరొకసారి ఆత్మీయ మన మధ్యగా క్రిస్మస్ పండుగలాగా మనము కూడా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నామంటే ఆయుక్తపడమంటున్నాడు, సిద్ధపడమంటున్నాడు, తయారు చేయమంటున్నాడు. మీరు కూడా సంసిద్ధులయ్యి ఆయన రాకను ఆత్మీయంగా స్వీకరించమంటున్నాడు. అందుకు నీవు నేను మన జీవితంలో ఎన్నో ఈ మార్గాలకు అడ్డుదారులుగా ఉంటున్నవి, అడ్డంగా నిలబడుతున్నవి. ఆ అడ్డుదారులను, ఆ అడ్డంకులను అన్నిటికీ కూడా తొలగించుకోగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే అపోస్తల కార్యంలో మనము 3వ అధ్యాయం 6వ వచనం మనం విధంగా చూస్తున్నాము. ఈ యోహాను గారు తన శిష్యులైనటువంటి ఆంధ్రే కూడా దైవ సన్నిధిలోనికి చేర్చాడు. అలా తనతో పాటు శిష్యరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ ఆంధ్రయ, ఈ బాప్తిస్మ యోహాను గారు ఇదిగో నిజమైనటువంటి దేవుడు, దేవుడి గొర్రెపిల్ల మనందరినీ పాప స్థితి నుండి, ఈ యొక్క దీన స్థితి నుండి లేవనెత్తినటువంటి వ్యక్తి అని ఆయన చూపించినప్పుడు ఆంధ్రయ అప్పుడే ఆయనను వదిలేశాడు. యోహాను గారిని వదిలేసి క్రీస్తు భగవంతుని అనుసరించాడు. ఈ ఆంధ్రయ కూడా దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో 5,000 మందికి అద్భుతంగా ఆహారాన్ని చేసినప్పుడు, అయ్యా ఈ ప్రజలకు సంతృప్తిగా భుజించకు మన దగ్గర ఏమీ లేవు అని ఒక చిన్న బాలుని ఆ క్రీస్తు భగవంతుడి దగ్గరికి చేసినప్పుడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చూస్తున్నాము. కొంతమంది గ్రీకులు యేసు భగవంతుని చూడాలని వచ్చినప్పుడు ఆ గ్రీకులను యేసు భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఈ ఆంధ్రయ తన సోదరుడు, తన అన్నటువంటి పేతురు, యోహాను సువార్త మత్తయి సువార్త 16వ వచనంలో, అయ్యా ప్రజలు ఏమని నన్ను అనుకుంటున్నారు అన్నప్పుడు ఈయన దేవుడిగా సాక్షించాడు. సజీవుడైనటువంటి దేవుడవు క్రీస్తువు. ప్రియ సహోదరి సహోదరులు, నీవు నేను మన అనుదిన జీవితంలో ఈ బాప్తిస్మ యోహాను గారి యొక్క మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి. ఆయన లక్షణాలను నీవు నేను తెలుసుకున్నాను, అనుసరించాలి, పాటించాలి. పవిత్రమైనటువంటి వ్యక్తిగా నీవు నేను మారాలి. అలా పవిత్రమైన వ్యక్తిగా నీవు నేను మారినప్పుడు ఇదిగో యేసు భగవంతుడు తన తల్లి తండ్రులతో గర్భంలో తన
తల్లితో గర్భంలో ఉంటున్నప్పుడు నా భార్య తల్లికి కాస్త స్థలం ఇవ్వండి అని అటు ఇటు స్థలం కోసము ఎత్తుకుంటుకోవాల్సిన అవసరము రాకూడదు. ఈ రోజు యువబలిలో పాల్గొని ఈ బాప్టిస్ట్ యోహాను గారి బోధనలు నేను ఆలోచిస్తున్నానంటే నాకు నా కుటుంబానికి ఆ హృదయంలో కాస్త చోటు క్రీస్తు భగవంతుడికి ఇవ్వాలి. అప్పుడే నీవు నేను డిసెంబర్ 25వ తేదీ ఆ క్రీస్తు భగవంతుని అర్ధరాత్రి యువబలిలో పాల్గొని అయ్యా మా మధ్య నువ్వు ఆత్మీయంగా జన్మించావు అని ప్రార్థించుకున్నప్పుడు ఆ ప్రార్థన ఫలితము దక్కేది. యేసు కూడా ఇదిగో నా భార్యకు కాస్త స్థలమని చోటుని వెతుక్కుంటూ పోవడం అవసరం లేదు. ఆ పశువుల పాక నీ హృదయమై ఉండాలి, ఆ పశువుల పాక నీ కుటుంబమై ఉండాలి, ఆ పశువుల పాక నీవై ఉండాలి. అలా నీవై ఉండాలి, నీ మనసై ఉండేందుకు, నీ కుటుంబం ఉండేందుకు ఇదిగో ఈరోజు ఈ క్షణం నుంచే నీలో ఉన్నటువంటి సకల దుర ఆలోచనలను, దొంగతనము, ఇదిగో మార్పు సువార్త 7వ అధ్యాయంలో 16వ పలికిన ఆ మాటలను, ఆ ప్రవర్త అన్నిటికీ కూడా తొలగించుకొని పవిత్రమైన మనసుగా మారు ఆ క్రీస్తు భగవంతుని అనుగ్రహాలకు మనమందరం కూడా యోగ్యమవుతుంది. అదే ఈరోజు బాప్తిస్మ యోహాను గారు ఈరోజు నాకు తెలియజేసేది. హృదయ పరివర్తనము కలిగి మారు మనసు పొంది మనసు మార్చుకొని మంచి మనిషిగా మారి దైవ కృపకు, దేవుని అనుగ్రహాలకు పాత్రలు కమ్మంటున్నాడు. దేవుడు మన మధ్య ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు. ఈ యువబలి పూజ ద్వారా ఆయన ప్రతి నిత్యము మన అందరి తలుపులను తట్టుతున్నాడు. ఎప్పుడైనా కానీ క్రీస్తు భగవంతుడు తలుపు తట్టడు ఎప్పుడైనా చూసినట్టే దానికి ఎప్పుడు నాకు చిలుకు ఉండదు. క్రీస్తు భగవంతుడు ఆయన మన హృదయాన్ని మాత్రమే తట్టుతున్నాడు. ఆ డోర్లు మాత్రమే, ఆ తలుపును మాత్రమైనా తట్టుతున్నాడు. లోపల నుండి నీకున్నటువంటి ఆ చిలుకుతో నీవు ఓపెన్ చేయాలి. దేవుడు నీ చెంత ఉన్నాడు, నీ దరిదాపులో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. నన్ను సావధానంగా తెరిచి ఆహ్వానించుకోవడమే మనందరి బాధ్యత. కనుక అందుకు ప్రయత్నించడం, అందుకు ప్రయాసపడడం, అందుకు ఆయుక్తపడడం, అందుకు సంసిద్ధులమవుతాము. అందుకు సంసిద్ధులమయ్యేందుకు నీవు నేను ఈ యువబలి పూజల మనస్సాన మరొకసారి ఆ బాప్టిస్మ యోహాను గారి ఒక బ్రాండ్ కలిగినది, ఒక ఇన్ఫ్లుయెన్స్ కలిగినది, ఒక ఇన్స్పిరేషన్ కలిగినది ఈ వ్యక్తి మనోభావాలను నీవు నేను అలవర్చుకున్నాము, ధ్యానించుకుందాము, మరణం చేసుకుందాము. ఆయన అడుగుతాడలో ఆయన నేర్పించబట్టి, ఆయన చూపించబట్టి ఆ బోధనలో నీవు నేను అడుగుతాము, ప్రయాణించుకుందాము. ఈ యొక్క ఆగమన కాలాన్ని పరిశుద్ధంగా మార్చుకుని క్రీస్తు భగవంతుని ఆత్మీయంగా తన జన్మం కోసం ప్రయాసపడి ఆయన మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మనమందరం లేచి నిలుచుండి మన యొక్క విశ్వాసమును ప్రకటించుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నా, అతని కాయకాస్తుడు మన నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నా. ఇతడు పవిత్రాత్మ వలన గర్భాన్ని కన్యమరియు అధికారముకు లోనై పాతాళముకు దిగి మూలవనాలు చనిపోయిన వారిని విడివేసింది. ఈ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కొరకు కనుకొచ్చున్నారు. అక్కడి నుండి జీవించి వాళ్ళను, చనిపోయిన వాళ్ళను తీర్పు చేయవచ్చు. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను నీకుల సంబంధ ప్రయోజనం పాపములను శరీరాన్ని ప్రోత్సాహాన్ని విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. మీ అధికార బాధ్యతను నెరవేర్చేందుకు కావలసినటువంటి ఆత్మ వరాలతో ఫలాలతో నింపి అనుగ్రహించమని అందరము ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ఇదిగో మేమందరం కూడా వ్యక్తిగతంగా భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి ఉంటున్నాము, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్నాము, ఒకరంటే ఒకరికి పడినటువంటి మనస్తత్వముతో ఉంటున్నాము, వ్యతిరేక ఆలోచనతో జీవిస్తున్నాము. ఈ ఆలోచనలను మాని
పరస్పరము ప్రేమ ఐక్యతలతో జీవించి మంచి మనసును మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా వారు పడుతున్నటువంటి ఆ వేదనలు బాధలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి నీకు నిజమైనటువంటి సాక్షులుగా జీవించినటువంటి భాగ్యములు వారికి కలగచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. ప్రభువా ఎంతోమంది నిన్ను నమ్మి విశ్వసించి వారందరి జీవితంలో ఏదో ఒక వారికి ఉన్నటువంటి ఆ ఇబ్బంది అన్నిటినీ కూడా తొలచి మార్చి ఇదిగో సకలము సమృద్ధి ఇవ్వండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. మౌనంగా మనమందరం కూడా మన మనసులో మన ఆలోచనలు వ్యక్తిగత ప్రార్థన అన్నిటి కూడా అభిప్రాయ సర్వేశ్వరునికి సమర్పించుకొని ప్రార్థించుకున్నాము. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్రమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా జీవనే నా దేవా నాపై ప్రేమ చేకొనవా గాలిలో దీపములు ఆరిపోయి కోవెలలో వెలిగించేవా నీ పూజకు నియమించేవా గాలిలో దీపములు ఆరిపోయి కోవెలలో వెలిగించేవా నీ పూజకు నియమించేవా నీయపై నామో నిలిపేరు స్వామి నీయపై నామో నిలిపేరు స్వామి నా జీవనే ప్రభు దేవా నాపై ప్రేమ చేకొనవా నా సోదరునిపై నాలోని పగలంతా నానుకగా ఇమ్మంతానే నా తోటి జీవులు ఆట చూపించి దరిచే నా సోదరునిపై నాలోని పగలంతా నానుకగా ఇమ్మంతానే నా తోటి జీవులు వెలుగులాట చూపించి దరిచేర్చరమ్మంటానే నీ పూలను చూడ నిలిచేరు స్వామి నీ ఆ ప్రభువుకు అంగీకారంగా ప్రార్థించుకోవాలి. ప్రభువు ఆయన స్తుతి మహిమకరము. ఆయనకు వారి సత్య శిశుల ప్రయోజనకరము. మీ కలముల వారిని ప్రవేశించుగాక. ఓ ప్రభువా మా అందరి ఈ ప్రార్థనలు మేము అర్పించే ఈ పరి వస్తువులను కనికరంతో స్వీకరించము. మా అవసరములతో నిన్ను ప్రార్థించుటకు మా ఇంటి ఇంటి యోగ్యత లేకును మా మీద దయచూపి మమ్ము ఆదుకోము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనసు జీవిస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో కాక ఈ ఆత్మతోనే దేవా మీ మనస్సులను ఉన్నతములకు పెట్టుము. ప్రభువు వైపు తిరిగి ఉన్నాము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత కృతజ్ఞత న్యాయము. ప్రభువైన దేవా పాలనక సర్వశక్తి నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ యశోదులు మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏదైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆదరణ
అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే ఇతన్ని ప్రజలకు చూపెను. మా మీద అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జన్మములకు సిద్ధపడుతున్న మమ్ము ఆనందంతో నింపాడు. ఈ విధముగా అతని జనన రహస్యము గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము నెలకు కలిగి ప్రార్థించడం వల్ల అతని స్థుతులను పాల్గొనలో నిమగ్నమై ఉండగా అతడు నాలుగుగాక. నడిపోయే సమయంలో మనందరం కూడా మరొకసారి మనందరి ద్వారా మనం చేస్తున్న పనులను మన బిడ్డలను ఈ ప్రత్యేక సర్వేశ్వరుడికి సమర్పించమని ప్రార్థిస్తున్నాము. ప్రభు మనందరి జీవితంలో అనంతమైన సంతోషాన్ని సమాధానాన్ని నింపి అనుగ్రహించాలని మన హృదయ అంతరంగం ద్వారా ఆ ప్రభువుని చూడాలని, ఆ హృదయం ఆ క్రీస్తు భగవంతుడికి వాసమైనటువంటి స్థలముగా ఉండాలని మనసారా ప్రార్థించడం. ఆ క్రీస్తు భగవంతునికి స్థానించేందుకు ఏదైనా అడ్డు ఉన్నప్పుడు, ఆపుగా ఉంటున్నప్పుడు దాన్ని తొలగించేందుకు ప్రయత్నించడం. అందుగాను ఈ యొక్క నడిపోయే సమయం మనందరి వ్యక్తిగత ప్రార్థనకు సహాయపడి పవిత్రులను చేసి ఆ క్రీస్తు భగవంతుని యొక్క జన్మదినానికి నీవు నేను పవిత్రమైన ప్రజలుగా తనకు ఇష్టమైనటువంటి శిష్యుడిగా మారి ఆయన స్వీకరించుకునేందుకు ప్రార్థిస్తున్నాము. నీవు నిత్యముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతైన విశ్వసించుగా ఇష్టము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరుచున్నాము. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమైన వరకు నీ నామములకు నిర్మలమైనది ఈ దివ్య పరిపూర్ణను సమర్పించకై ఈ ప్రజలను నిరంతరము పిలిచిన్నాము. కావున ప్రభువా, ఈ కానుకలను పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచాలనుకుంటున్నాము. ఈ విధమున ఈ వాక్కులకు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అందుగా అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నేర్చుకున్నాను. అతడు అప్పగింపబడి రాబడి అప్పను అందుకుని కృతజ్ఞతాపరములు చెప్పి గురించి శిష్యులకు ఇట్లనెను, మీరందరూ దేవుని పూజించుకో. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. Yeah.
మరలా మీకు కృతజ్ఞత వందనాలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇట్లనెను. మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయండి. ఏవైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారంపై ప్రారంభమైనది. దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. ఇది విశ్వాస రహస్యము. తండ్రి క్రీస్తు మరణంలో రక్షణ శ్రమలను అద్భుతమైన ఉత్పాదనలు మోక్షాలను స్మరిస్తూ అతడు మరణ వేయించేందుకు ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభకు స్వార్థను ప్రీతిలో మార్చున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సంఖ్యపట్ల నీ కుమారుని స్వీకరించము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా చూపుతాము. అతడు మమ్ము నీవు నిత్యాత్మగా రూపొందించుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మకులను ముఖ్యంగా పవిత్ర కన్యలు దేవమాతైన మరియమాతను ఆ భర్తకు పరిశుద్ధ యేసును తండ్రి అపొస్తలులను ఆ నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరికీ మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయండి. ఏవైనా మీ విజ్ఞాపన ప్రార్థన నిరంతర సహాయంపై మేము ఆధారపడినాము. ఓ ప్రభువా, మమ్ము నీతో శక్తిపరిచి ఇవ్వాలి. లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు పాల్గొంటున్నాము. ఈ లోకంలో యాత్ర చేసే శ్రీసభలు ఈ సేవకులు మా ఫ్రాన్సిస్ జగద్గురువులు మా గాలి వారి విద్యార్థులని తదితర విద్యార్థులను గురువులందరినీ నీకు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమలను దృఢపడుతుంది. మీ చిత్త ప్రకారం మీ సముఖంగా చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపు. ప్రభువా, అదే విధంగా ఈరోజు జన్మదినాన్ని జరిపినటువంటి గుంగటి మేరీ అల్లూరి నవీకుమార్ వీరిని అనుగ్రహించండి. దయగల తండ్రి, నలుగెత్తల చెందిన మీ బిడ్డలందరినీ కనిపించి నీతో ఐక్యపరుచుకుంటాం. చనిపోయిన మా సహోదరులకు పూజారంలో చదివి వినిపించబడి సకల ఆత్మలన్నీ ప్రభువా జ్ఞాపకం చేసుకుని వారు చేసిన తప్పులను కూడా మన్నించి మీ సొంత రాజ్యంలో భాగంలో ఇంకను ఈ ప్రేమ లేదు ఈ లోకంలో పెరిగిన వారందరినీ దయతోని రాజ్యంలో చేస్తున్నాము. మేము అందరి మీ మహిమను వీక్షిస్తూ నిత్య ఆత్మలు పొందుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనకి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును ఈ లోకములకు ఈ ప్రజలకు దయచేస్తున్నాము. అందరం కలిసి సర్వేశ్వరుని వారి స్తుతించున్నాము.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధించము. ప్రభువా, అన్ని కీడుల నుండి రక్షించుము. మా యువత ఆలోచన సాధన మీ దయ ద్వారా పాపముని విముక్తులను చేసి నరకం నుండి సర్వదా కాపాడాలి. మేము మోక్ష ఆనందం మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆత్మను నిరీక్షించుకుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు వస్తున్నాను అని మీ పౌరులతో వరించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా నీ క్రీస్తు విశ్వాసం స్వీకరించు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యంలో అనుగ్రహింపము. ఈ యుగములు జీవించు పరిపాలించుకున్నామా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరిలో ఒకరికొకరు ప్రభు సమాధానము పెరుగుతాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను తొలగించువాడు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను తొలగించువాడు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను తొలగించువాడు మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైన పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము.
యేసువా ధన్యమాయెను జీవితం. పునీతంగా స్వార్థ చేసిన జపం. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, నీ గాయముల లోపల నేను నీవు ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరుకుకుంటున్నట్లు నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి అప్పుడు నీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మా పరిపూర్ణ బ్రహ్మగల జపం. మహామధురంతో వెళ్ళిన మంచి యేసువ సహస్రాలైన నేను పేదవాడి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి శాస్త్రాలపై నా చేతులను నా కాళ్ళను పెంచినారు, నా ఎముకలను పెంచినారు అని పేదవాడి గురించి పూర్వకాలం ముందు దావీదుని దీర్ఘదర్శి వసించిన దానిని నే జ్ఞాపరుచుకొని పేదవాడి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగనందు విచారించి తలంపుచే ధ్యానించే సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ, నిజకృతాపములను నా పాపముల మీద నిజమైన మనస్తాపము, వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నుండి వదిలింపనాదేశలను నా మంచి యేసువా దేవుడు వారి ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. గురువుల కొరకు చెప్పు. నిత్య గురువులైన ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయంలో సురక్షణను ఉంచుకోనండి. మీ పవిత్ర శరీరం తాకి వారి కన్నులకు పావనంగా ఉంచండి. మీ మనని గురుపట్టంచుని ముద్రింపబడిన వారి కన్నులకు లోకమని శోకమని కాదు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండటట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారి లోకాశం నుండి కాపాడను గాక. వారి ప్రయత్నం నిధుల ఫలవంతమగును గాక. వారి పరిచయం పొందువారు ఈ లోకంలో వారికి ఆనందము ఊరటం వేసడి, పరలోకంలో వారికి యొక్క భాగ్యం యొక్క క్రీడంగా లక్ష్య చెల్లించండి. పరలోకమందున్నది మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవుడు ప్రసాదం చేయటానికి మరి మా ఉండను ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆస్వాదింపబడిన వారు పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. చివరి ప్రార్థనపై మనం ప్రయత్నిస్తున్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి సంతృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థిస్తున్నాము. ఈ దివ్య భోజనం ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీలో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరిని దీనికి అనుగ్రహించి రాజు కాపాడుగాక. పూజ సమాపమైన క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించడము. సరే.